వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో సీక్వెన్షియల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, న్యూ పైప్ లైన్. సో ఇక్కడ కూడా పేరు మార్స్తాం, టెస్ట్ సంథింగ్ ఏదో ఒకటి. అలానే ఇక్కడ సో సెట్ వేరియబుల్స్ ఒక 3 తీసుకుంటాను, 1 2 3. అలానే వెయిట్ యాక్టివిటీస్ ఒక 2 తీసుకుంటాను, 1 2. ఓకే, సో ఇవి ప్రాపర్గా అరేంజ్ చేద్దాం. సో పేర్లు మార్దాం ఫాస్ట్గా. ఫస్ట్ సో అలానే సెకండ్. సో లెట్ మీ అరేంజ్. మీరు జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే, అంటే సైజ్ తగ్గించుకోవచ్చు. సో ఇది పేరు మార్దాం, థర్డ్. ఓకే, సో ఇప్పుడేంటి ఈ అన్ని యాక్టివిటీస్ కూడా ప్యారలల్ ఎగ్జిక్యూషన్. అంటే మీరు ఎప్పుడైతే ఈ పైప్ లైన్ రన్ చేస్తారో ఎట్ ఏ టైం ఈ 3 యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ప్రీవియస్ వీడియోలో ఏంటి, ఒక యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత వేరే యాక్టివిటీ, ఆ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత వేరే యాక్టివిటీ, అలా 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఇక్కడేంటి ప్యారలల్, అంటే 3 కాదు 30 ఉన్నా సరే ఎట్ ఏ టైం రన్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్నే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు వచ్చే అవుట్పుట్ని సో ఏటే కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, సో ఐ థింక్ ఇది కనెక్ట్ అవ్వలేదు అట్లనే. వాట్ ఇస్ దిస్? ఓకే, సో ఇప్పుడు చూడండి. సో అలానే ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటాను. సో లెట్ మీ 1 2 3. ఓకే, సో ఫస్ట్, అలానే సెకండ్, అలానే థర్డ్. ఓకే, ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నా కదా, ఏటి కాన్ఫిగర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ఒకటి ఇద్దాం, డాక్స్. అలానే సెకండ్, సో సెకండ్ ఇక్కడ వచ్చేసరికి ఎస్క్యూఎల్. సో మూడోది వచ్చేసరికి ఏదో ఒకటి సంథింగ్, థర్డ్ సో పీబీఐ. ఓకే, పవర్ బిఐ. సో ఇలా మనం ఏంటంటే ఒక 3 వేరియబుల్స్ డిఫైన్ చేసాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈ 3 వేరియబుల్స్ కూడా అన్నిటికి కూడా సక్సెస్ అని ఇచ్చాం. అంటే ఈ యాక్టివిటీ ఈ యాక్టివిటీ ఈ యాక్టివిటీ ఈ 3 సక్సెస్ అయితే సో ఇది సక్సెస్ అవుతుంది. అలానే ఇది సక్సెస్ అయితే ఇది సక్సెస్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూషన్ అనమాట. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. డీబగ్. చూడండి, సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ 3 యాక్టివిటీ సక్సెస్ అయినాయో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇది సక్సెస్ అయింది. అలానే ఇది సక్సెస్ అవ్వగానే ఇది సక్సెస్ అయింది. ఓకే, సో మీకు కావాలనుకుంటే వీటికి రీనేమ్ చేద్దాం, అంటే సక్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని. సో సక్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్. అలానే సో దీనికి కూడా ఫెయిల్యూర్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఫెయిల్యూర్ ఈమెయిల్ సో నోటిఫికేషన్. ఓకే, సో ఇలా రీనేమ్స్ చేసాం ఎందుకంటే ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇందాక మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసాం ఈ 3 యాక్టివిటీస్ని, ఈ 3 కూడా సక్సెస్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఇది సక్సెస్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి ఫెయిల్ చేసినా సరే మనకేమవుతుందో చూద్దాం. సో ఇది ఫెయిల్ చేస్తాను. సో డైనమిక్ కంటెంట్. ఓకే, సో ఇది జస్ట్ ఫెయిల్ చేయడం కోసం అన్నమాట. సో టెస్ట్, క్లిక్ అని. ఓకే, ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదో చూద్దాం. సో డీబగ్. చూడండి, సో ఇది ఫెయిల్ అయింది బట్ ఈ 2 సక్సెస్ అయినాయి. ఏవిందో ఈ 2 సక్సెస్ అయినా సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఏంటి, సో ఎప్పుడైతే సో ఇది ఫెయిల్ అవుతుందో, ఓకే, ఎప్పుడైతే ఈ 3 సక్సెస్ అవుతాయో అప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఇది ఒకటి ఫెయిల్యూర్ చేస్తున్నాను, రిమైనింగ్ సక్సెస్ ఉంది. చూడండి, సో రిమైనింగ్ అనేది సక్సెస్ ఉంది, ఇది ఒకటి ఫెయిల్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో డీబగ్. అంటే ఇదంతా కూడా రిక్వైర్మెంట్ బట్టి మనం కాన్ఫిగర్ చేయాలా. చూడండి, సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇదైతే ట్రిగ్గర్ అయిందన్నమాట. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్.
ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో రిఫ్రెష్ చూడండి సక్సెస్ అయింది. సో ఇక్కడ 3 ఇస్తే ఈ 2 సక్సెస్, ఇది ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేసినాం, సో ఫెయిల్యూర్ అనేది చేసినామన్నమాట. సో ఎప్పుడైతే ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇది రన్ అవుతుంది. సో ఇది సక్సెస్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇది రన్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 3 యాక్టివిటీస్లో సక్సెస్ అయితేనే సక్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలా, అట్లీస్ట్ ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా ఫెయిల్యూర్ ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలి. సో దానికోసం మళ్ళీ ఇది చేంజ్ చేస్తాను. సక్సెస్, రైట్ క్లిక్, సక్సెస్, ఇక్కడ స్కిప్ చేస్తాను. ఓకే, ప్రీవియస్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ 3 ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే లెట్స్ డీబగ్, చూడండి ఇమ్మీడియట్గా ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈవెందో మనం ఇక్కడ సక్సెస్ అని ఇచ్చినా బట్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి మనం ఈ ప్రీవియస్ స్టెప్ అనేది స్కిప్ చేసాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సక్సెస్ అయితే ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో చూద్దాం, దీన్ని సక్సెస్ చేద్దాం. సో క్యాన్సిల్, టెస్ట్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, డీబగ్. ఇప్పుడు చూడండి ఈ 3 సక్సెస్ అయితే. సో ట్రై టు రిఫ్రెష్. ఐ థింక్ ఇంకా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదట్టుంది, ప్రీవియస్ ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా. ఓకే చూడండి ఈ 3 సక్సెస్ అయినాయి కాబట్టి ఇది సక్సెస్ అయింది, బట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే మనం అలా కాన్ఫిగర్ చేసాం కాబట్టి. ఇలా మనకేంటంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. అలానే ఒక్కోసారి స్పెసిఫిక్గా ఈ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు సో దీని తర్వాత వేరే ఎగ్జిక్యూట్ అవ్వటం కానీ ఇలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఈ యాక్టివిటీ ఫెయిల్ అయిందనుకోండి, వేరే యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు తీసుకుంటాను. ఓకే చూడండి ఈ 3 ఈ యాక్టివిటీ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి ఈ యాక్టివిటీ, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కావాలనుకుంటే ఇంకోటి కూడా తీసుకుంటాను, లెట్స్ దట్. సో బట్ ఇక్కడ కంప్లీషన్ అని ఇస్తాను. ఓకే, సో కంప్లీషన్ చూడండి. సో ఇక్కడేంటి ఈ 2 మధ్య కంప్లీషను, ఈ 2 మధ్య సో ఎర్రర్, అలానే ఈ 2 మధ్య స్కిప్డ్, బట్ ఈ మధ్య సక్సెస్. ఇలా అన్నీ కూడా నేను కాన్ఫిగర్ చేశాను అనమాట విత్ ఇన్ ద పైప్ లైన్. సో దట్ మనం డిఫరెంట్గా యూజ్ కేసెస్ ఉంటే దాని ప్రకారంగా ఈ యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట ప్యారలల్గా. టెస్ట్ చేద్దాం. ఫస్ట్ సక్సెస్, దాని తర్వాత ఫెయిల్ చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ డీబగ్, చూడండి ఈ 3 సక్సెస్ కాబట్టి ఈ 2 ఎగ్జిక్యూట్ అవ్వు, అలానే ఇది ఎగ్జిక్యూట్ అవ్వు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఒక్కోసారి టైం పడుతుంది, ఒక్కోసారి చూడండి ఎగ్జిక్యూట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీ నేను ఫెయిల్ చేసినప్పుడు సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదేంటని కూడా చూద్దాం. సో సెలెక్ట్ దిస్ వన్. సో డైనమిక్ కంటెంట్, సో @int టెస్ట్, క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో స్టిల్ ఇట్స్ లోడింగ్, లెట్స్ వెయిట్. రిఫ్రెష్. చూడండి సో బేసికల్గా మనకి ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా ఇది రన్ అయింది, ఇది సక్సెస్ అయినాయి, ఫెయిల్యూర్ అయినాయి, కంప్లీషన్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ యాక్టివిటీ అనేది సో ఎగ్జిక్యూషన్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ది స్కిప్ అవ్వాలి కాబట్టి సో ఇది ఇచ్చాం కాబట్టి మనకి సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇలా
మనం రకరకాలుగా కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, అంటే ఆ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు. అలానే మీకు ఈ డౌట్ రావచ్చు, ఈ 3 ఎగ్జిక్యూట్ అవుతాయా లేకపోతే ఏమవుతాయో చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. సో లెట్ మీ డిలీట్ 1 2 3. ఇప్పుడు వెయిట్ యాక్టివిటీస్ ఒక 3 తీసుకుంటాను. ఇప్పుడు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అన్నా కదా, మీకు డౌట్ రావచ్చు, ఈ 3 ఎగ్జిక్యూటివ్ అయిన దాకా వెయిట్ చేస్తాయా లేకపోతే ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్లనే నెక్స్ట్ దానికి వెళ్తాయో లేదో చూద్దాం. ఓకే, సో అన్నిటిని కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు దీనికి 10 సెకండ్స్ 20 30 అలా ఇస్తాను. ఈ 2 ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇది ఎగ్జిక్యూట్ అయిందాక ఇది కంట్రోల్ అనేది వెయిట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఈ 3 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే దీన్ని ప్రాక్టికల్గా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ది వచ్చేసరికి 10 సెకండ్స్, సెకండ్ది వచ్చేసరికి 20 సెకండ్స్. ఓకే, సో మూడోది వచ్చేసరికి 40 ఇస్తాను, ఎందుకంటే వెయిట్ చెక్ చేయాలి కదా ప్రాపర్గా. సో ఇలా మనం సెకండ్స్ అనేది ఫస్ట్ 10 20 40. సో ఈ 2 ఫాస్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి, బట్ ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి అంటిల్ అన్లెస్ ఆల్ యాక్టివిటీస్ హ్యాస్ టు బి డన్ ఇట్ హ్యాస్ టు 8. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇది అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ ప్యారలల్ ఆల్సో. చూద్దాం, వ్యాలిడేట్. సో డీబగ్. సో రీఫ్రెష్ చేద్దాం ఉందాం, ఎందుకంటే ఓకే చూడండి ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, బట్ ఈ 2 ఎగ్జిక్యూట్ అవుతూనే ఉన్నాయి. చూడండి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది స్టిల్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ 3 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. దెన్ ఓన్లీ, అంటే ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఇక్కడికి వెళ్తుంది, లేకపోతే ఇట్ హ్యాస్ టు వెయిట్. స్టిల్ ఇట్స్ వెయిటింగ్. దాట్స్ ఇట్. ఎప్పుడైతే ఈ 3 యాక్టివిటీస్ సక్సెస్ అయినాయో అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పైప్లైన్ విత్ డిఫరెంట్ బిజినెస్ యూజ్ కేస్ ప్రకారంగా డిజైన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.